చాలా మంది నంద్యాలలోని కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక పట్టణంలోని నూనెపల్లి నుంచి పద్మావతి నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో మోదీ అమలు చేయలేని వాగ్దానాలను ప్రచారం చేసుకుంటూ గెలిచారని ఎద్దేవా చేశారు. ఈ దేశాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తామన్న మోదీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరుతో ప్రచారాలు చేశారని, మోదీ చేసిన వాగ్దానాలకు తానే వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రైతులు అభివృద్ధి చెందాలని, రైతులు వేసే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలను, హెచ్చరిక ర్యాలీల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా రైతులకు నష్టం కలిగించే పద్ధతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ఈ 3 నల్ల చట్టాలు అమలైతే రైతు తమ సొంత పొలాల్లోనే వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదం ఉంది. అందుకోసం నల్ల చట్టాలని రద్దు చేయమని గత 4 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నాంచవేడు ధోరణితో వివరిస్తా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు బలోపేతం చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిని ఈరోజు ప్రైవేటీకరించే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈరోజు పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది నరేంద్ర మోడీ. కర్నూలులోని కల్లూరు వద్దనున్న అంబేద్కర్ విగ్రహం